ఈ వీడియోలో ర్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అసలు ర్యాగ్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎల్ఎల్ఎంకు ఉన్న 2 మేజర్ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి ర్యాగ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఏంటి ఆ 2 మేజర్ డ్రాబ్యాక్స్ అంటే, ఫస్ట్ వన్, ఎల్ఎల్ఎమ్స్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఎక్స్టర్నల్ డేటా. ఎల్ఎల్ఎమ్స్ అనేవి పబ్లిక్లీ అవైలబుల్ డేటా మీద ట్రైన్ అయిన లాంగ్వేజ్ మోడల్స్. వాటికి ఎక్స్టర్నల్ డేటాతో యాక్సెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో హెచ్ఆర్ పాలసీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి, లీవ్ పాలసీస్ కానివ్వండి, ఆ కంపెనీ స్పెసిఫిక్గా ఉంటాయి. ఆ కంపెనీ వాటి డిజైన్ చేసుకొని ప్రైవేట్గా ఉంచుకుంటాయి. అవి పబ్లిక్లీ యాక్సెసిబుల్ కావు. ఇప్పుడు ఎవరైనా యూజర్ ఎల్ఎల్ఎం దగ్గరికి వచ్చి ఆ కంపెనీ స్పెసిఫిక్ లీవ్ పాలసీస్ కానీ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ అడిగారనుకోండి, అది కరెక్ట్ ఆన్సర్స్ జనరేట్ చేసి ఇవ్వదు. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఎల్ఎల్ఎం హాలిజినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నేను ఆన్సర్ చెప్తాను, తెలియకపోతే నాకు తెలీదు అని చెప్తాను. అదే ఎల్ఎల్ఎం దగ్గరకు వచ్చేసరికి దానికి తెలియని క్వశ్చన్ అడిగామనుకోండి, అది తెలీదు అనే ఆన్సర్ ఇవ్వదు. ఇన్స్టెడ్ అది ఒక ఆన్సర్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఎలా హాలిజినేట్ చేసి దాని దగ్గర ఉన్న డేటాతో మనకు ఒక ఆన్సర్ జనరేట్ చేసి ఇస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్ కాదు, కాకపోతే అది ఎలా ఆన్సర్ జనరేట్ చేసి ఇస్తుంది అంటే, ఆ క్వశ్చన్కి అదే పర్ఫెక్ట్ ఆన్సర్ అనేట్టుగా ఆన్సర్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఈ 2 మేజర్ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి ర్యాగ్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఐడియా ఉందా? ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్కి మీరు ఒక బుక్ని కూడా తీసుకెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు నేను 2 కేసెస్ చెప్తాను. ఒక కేసులో ఒక స్టూడెంట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్కి బుక్ తీసుకొని వెళ్ళలేదు, ఇంకో కేసులో బుక్ని తీసుకొని వెళ్ళాడు. లెట్స్ సీ ద ఫస్ట్ కేస్. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఎగ్జామ్కి బుక్ తీసుకొని వెళ్ళలేదు, కాకపోతే తనకి ఆ సబ్జెక్ట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి తనకు ఆన్సర్ తెలియకపోతే తను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న నాలెడ్జ్తో ఆ క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ని జనరేట్ చేసి రాసేస్తాడు. అంటే ఇప్పుడు తనకు ఆన్సర్ తెలియకపోయినా ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ని రాసేసి ఆ బుక్లెట్ని నింపేస్తాడు. అది ఎలా చేస్తాడు? తన దగ్గర ఇన్ఫర్మేషన్తో హాలిజినేట్ చేసుకొని రాసేస్తాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. ఇదే ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్లో జరుగుతుంది వితౌట్ ర్యాగ్. ఓకే, ఎల్ఎల్ఎమ్స్ దగ్గర అది ట్రైన్ అయిన దాని దగ్గర ఉన్న డేటాతో ట్రైన్ అయిన మోడల్స్తో అది ఒక హాలిజినేటెడ్ ఆన్సర్ని ఇస్తుంది. ఇన్ ద సెకండ్ కేస్, ఇప్పుడు ఆ స్టూడెంట్ దగ్గర బుక్ ఉంది. ఇప్పుడు తను ఏం చేస్తాడు, ఆ క్వశ్చన్కి రిలవెంట్ ఆన్సర్స్ ఎక్కడున్నాయో ఆ బుక్లో చెక్ చేసుకొని ఆ ఆన్సర్ని ఆన్సర్ షీట్లో రాస్తాడు. ఇప్పుడు తన రాసిన ఆన్సర్స్ కరెక్ట్ అండ్ తన దగ్గర సోర్స్ ఉంది, లైక్ ఎక్స్టర్నల్ డేటా అంటే బుక్ ఉంది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ర్యాగ్. అండ్ ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, ర్యాగ్ అంటే ఎల్ఎల్ఎంకి మన ఎక్స్టర్నల్ డేటాని ఇచ్చి మనకు కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ని జనరేట్ చేయించుకోవడమే. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ వీడియోస్లో ర్యాగ్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ర్యాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.